రాత్రికాల సమయంలో మరొకసారి దేవుని యొక్క సన్నిధానంలోనికి చేరవచ్చినటువంటి మనందరిని బట్టి దేవుని నామాన్ని చూపిస్తూ ఉన్నాము. మనమందరం కూడా దేవుని నామాన్ని కనపరచుకుంటున్నాం. కొద్దిసేపు చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క సన్నిధానంలో ముందుకు సాగుతాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. రాత్రికాల సమయంలో మరొకసారి దిగిరండి. పెరగబోతున్నటువంటి ఆరాధన అంతటి ద్వారా మీరు మైనటువంటి సకల కొంచెం ఉన్న చీకటి దురాత్మంధకార దయ్యపు శక్తులను మీరు మాకిచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ మీ పరలోక ప్రసన్నత అందరి మీద మీరే కుమ్మరించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకున్నారు. ప్రార్థన చేస్తూ ముందున్నటువంటి సమయానంతా కూడా మీ చిత్తానుసారం నడిచేసి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని వెళ్దాం. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక చిన్న తలంపు మీతో నేను పంచుకుంటాను. శ్రద్ధగా అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము. దయచేసి మొదటి వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచూ ఉన్నాను. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాను అని అనుకొను కాలము వచ్చుచూ ఉన్నది. చదవని లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును మనము గమనించినట్లయితే దేవుని సేవ అనేటటువంటిది ఒకటి కనబడుతూ ఉన్నది. దేవుడు అనేటటువంటి సబ్జెక్టు చాలా ప్రత్యేకమైనది, చాలా విలువైనది, చాలా అవసరమైనది, అట్ ద సేమ్ టైం చాలా ప్రమాదకరమైనది. దేవుడు అనేటటువంటి ఒక మాట, దేవుని గురించినటువంటి అంశము, దేవుని గురించినటువంటి అన్వేషణ, దేవుని గురించినటువంటి తాపత్రయము, వాట్ ఎవర్ ఇట్ మే బి అబౌట్ గాడ్, దేవునికి సంబంధించినటువంటి ఏ విషయమునైనా కూడా అది చాలా తీవ్రమైంది. ఈరోజు నాస్తికులుగా అనేకులు భూమి మీద మారడం గల కారణం ఏంటంటే వారు దేవుని వెతక కాదు, దేవుని అన్వేషించక కాదు. దేవుని వెతికారు, దేవుని అన్వేషించినారు, దేవుని కొరకు వాళ్ళు కూడా కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుడు ఉన్నాడని చెప్తున్నప్పుడు ఆ ఉన్న దేవుని నేను కూడా చూసి నమ్ముతానని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి కనబడకపోయేసరికి దేవుడు లేడన్న సిద్ధాంతాలను వాళ్ళు తీసుకొచ్చినారు. అంత డీప్గా సీరియస్గా దేవుణ్ణి అన్వేషణ చేసినటువంటి వ్యక్తులే నాస్తికులుగా మారినటువంటి వాళ్ళు. కాబట్టి దేవుణ్ణి ఈరోజు భూమి మీద మనం చూస్తే ఏ దేశంలో ఉన్న వారైనా, ఈవెన్ ఏథిస్ట్ ఆల్సో, నాస్తిక దేశాల్లో కూడా దేవుడు లేడని వాళ్ళు చెప్పక తప్పని పరిస్థితి. దేవుడు లేడంటున్న దేశంలో అసలు దేవుని మాట ఎత్తొద్దు, దేవుని ఊసే ఎత్తొద్దు. కానీ దేవుడు లేడని చెప్పడానికి వాడు టీచింగ్స్ బుక్స్లలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలుగా రాసి పెట్టుకున్నారు దేవుడు లేడని. దేవుని బిడ్డలారా, దేవుడు లేడని నమ్ముతున్న వారు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నటువంటి వాళ్ళు కూడా ప్రపంచ దేశాల్లో సగానికి పైగా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నటువంటి ఈ దేశాలే కదా. అందులో దేవుని పేరిట కొంతమంది యుద్ధాలు చేస్తున్నారు. దేవుని పేరిట కొంతమంది దేశాల మీద దేశాలు, రాజ్యాల మీద రాజ్యాలు పోరాటాలు చేసినాయి. ప్రపంచ యుద్ధాలు జరిగినాయి దేవుని పేరిట. మరి దేవుని కొరకు ఈరోజు కూడా చాలామంది అనేక రకాల హింసలు, దాడులు చేస్తున్నారు దేవుని పేరిటనే. మన భారతదేశంలో గమనిస్తే మరి ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలలో, యూపీ లాంటి రాష్ట్రాల్లో కానీ, బీహార్, పంజాబ్, రాజస్థాన్, ఆ పలు రాష్ట్రాలలో, బీజేపీ బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో మరి దేవుని పేరిటనే వాళ్ళు దాడులు చేస్తున్నారు. మేము నమ్మిన దేవుడే భారతదేశానికి దేవుడు, మేము నమ్మిన దేవుడే నిజమైన దేవుడు, కాబట్టి మీ దేవుడిని మీరు ప్రకటించడానికి వీల్లేదనే దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు దేవుడు అంటే ఒక అంశం మీద ఈ సృష్టి, ఈ యొక్క మానవ జాతి, భూమి మీద ఉన్నటువంటి 240 దేశాలు ఈ ఒక్క అంశంతో ముడిపడి ఉన్నాయి. మరి ఆ దేవుడు ఎవరు?
అనేటటువంటిది ఇప్పటిదాకా మరి చాలామందికి తెలియదు. సంత నిరంకారి బాబా వారు ఏమన్నారంటే, ఏకు జానో ఏకు మానో, దేవుడు ఒక్కడే, ఏక్ నిరంజన్, ఒక దేవుడే ఉన్నాడు. ముస్లిమ్స్ చెప్పేటటువంటిది ఏంటంటే హల్లా ఏక హై, ఇంకా ఆయనతో ఎవడు, ఇంకా ద్వితీయం ఎవరు లేరు, అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను అని యేసు ప్రభు కూడా చెప్పాడు కదా. ఈ అద్వితీయ సత్యదేవుడే ఒక ఆయన ఉన్నాడు, దేవుడు ఒక ఆయన ఉన్నాడు అని అందరూ చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆ ఒక్క దేవుడు అర్థం కాకనే, ఆ ఒక్క దేవుడిని తెలుసుకోలేకనే ఈరోజు సృష్టిలో చాలా పరిస్థితులు ఉన్నాయి. ఆ ఒక్క దేవుడిని అర్థం చేసుకొని కారణాన్ని బట్టి ఒకడు సాతానుగా మారినాడు. చాలామంది సాతాను దేవునికి తిరుగుబాటు చేస్తున్నాడు, దేవుని మీద తిరుగుబాటు చేసినాడు, దేవుని మాట వినలేదు అంటారు. వాస్తవానికి వాడు తిరుగుబాటు చేసింది మహోన్నతుని మీద తిరుగుబాటు చేసిండు. వాడు సమీపింపరాని తేజస్సు అవతలో ఉన్నటువంటి ఆ దేవుని మీద వాని తిరుగుబాటు కాదు. సమీపింపరాని తేజస్సు నుంచి బయటకు వచ్చినటువంటి ఒక మహోన్నతుడు ఉన్నాడు. ఆయనని 24 పెద్దల మధ్య ఆసీనుడై ఉన్నాడు. 24 పెద్దలు ఎక్కడున్నారు? సమీపింపరాని తేజస్సు అవతల లేరు కదా. సమీపింపరాని తేజస్సు యువతలోనే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి ఇప్పటిదాకా ఎవరు చూడలేరు, మున్ముందు ఎవరు చూడబోరు. మహిమ, ఘనత, ప్రభావము, శాశ్వతమైనటువంటి ప్రభావం ఆయన కలుగునుగా కానీ పౌలు చెప్పినాడు. ఆయనను దేవదూతలు కూడా చూడలేరు. ఎవరిని? సమీపరాని తేజస్సు అవతల ఉన్నటువంటి దేవుడుగా పిలువబడుతున్నటువంటి ఆ వ్యక్తిని ఎవరు చూడలేదు, మున్ముందు చూడబోడు. అందుకే యేసుప్రభు అన్నాడు, మీరు ఏ కాలమంది అయినను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి కుమారుడే ఆయనను మీకు బయలుపరుస్తూ ఉన్నాడు అని చెప్పినాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు అనే ఒక ఫిగర్, ఒక పేరు మీద ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి. అనేక రకాల సిద్ధాంత రాధాంతాలు చేస్తూ మరి ఈరోజు సమాజంలో అనేక రకాల గలిబిలి కొనసాగుతూ ఉన్నది. ఏ రకమైన గలిబిలైనా ఈ ఒక్క అంశం కొరకే జరుగుతున్నది. దేవుడు అనే ఒక అంశం కొరకు జరుగుతున్నది. దేవుని బిడ్డలారా, దేవుడు అనేటటువంటి అంశంలో మనకు అర్థమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మనకు అర్థము కాని దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఈ సమీపింపరాని తేజస్సు అవతలో ఉన్నటువంటి ఆ దేవుడు ఎప్పటికీ ఎవరికి అర్థం కాడు, కాబోడు. ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా ఎవరు చూడలే, ఎవరు ఆయన ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు, ఆయన గుణాతిశయములు ఏందో మనకు తెలియదు. కానీ మనకు అర్థమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. పేతురు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పేతురు ఏమంటాడంటే, 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఎవరి గుణాతిశయములు? మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తం. మనల్ని పిలిచిన వ్యక్తి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క గుణాతిశయములను మనం ప్రచురం చేయాలి. మనకు అర్థమైన దేవుని యొక్క గుణాతిశయములు. బైబిల్ అంతా కూడా దేవుని యొక్క గుణాతిశయములు మనకు తెలియజేస్తున్నదండి. పాత నిబంధనలో యెహోవాగా ప్రత్యక్షమైనాడు యేసుక్రీస్తు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా కుమారుడుగా వచ్చినాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ విషయం అర్థం కాక యేసుప్రభుల వారే చాలాసార్లు అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును ఏంటండి, మార్కు సువార్త 14వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పినటువంటి ఒక మాట ప్రత్యేకంగా మరి వీరు ఎత్తి చూపిస్తారు. మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనం, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. ఏంటండి? ఆయన అద్వితీయ ప్రభు అంటే ఇక ద్వితీయం లేదు.
ఆయన ఒకడే ఉన్నాడు. ఆ ఒకడెవరు? ఓ ఏక్ కోన్ హై, ఓ ఏక్ జానో ఏక్ మానో అనే ఒక నినాదాన్ని సంత నిరంకారి బాబా గారు తీసుకొచ్చారు. ఆ ఒక్కదోడు అర్థం కాకనే రోజు మతాల పేరిట ఏంటంటే గొడవలు, రాజ్యాల దేశాల పేరిట గొడవలు, ఇదంతా జరుగుతూ ఉన్నది. ఒక మతంలో ఉన్న ఆ దేవుడు తండ్రి అని కొందరు, లేదు ఆ దేవుడు యేసుక్రీస్తు అని కొందరు, పెద్ద వివాదము సమాజంలో జరగడం మనం చూస్తున్నాం. ఈరోజు ఈ దేవుడు అనేటటువంటి అంశం మనకు అర్థం కావాలంటే దేవుని యొక్క ఆర్జిన్, దేవుని యొక్క ప్రారంభంలోని, మా దేవునికి ప్రారంభం ఉంటుందా అండి? ప్రారంభం ఉన్నవాడు దేవుడు కాదు కదా అని అన్న చోరైనా. ఆయనకు ప్రారంభం ఉంది, గుణాతిశయం. మనకు అర్థమైన దేవునికి ప్రారంభం ఉంది, మనకు అర్థమైన దేవునికి ప్రారంభం ఉంది. ఏం ప్రారంభం ఉంది ఆయనకు? నేల మట్టి రవ్వంత రూపింపడక మునుపు ఆయన పుట్టినవాడిగా కనబడుతున్నాడు. ఆయన పుట్టడం అంటే అర్థమైంది, సమీపింపరాని తేజస్సులోను చివరికి రావడమే ఆయన పుట్టడం. ఏంటండి ఆ సమీపింపరాని తేజస్సు? ఒక దేవుని గర్భగుడి అనుకుంటే ఆ దేవుని గర్భగుడిలో నుంచి, దేవునిలో నుంచి ఒక అంశ సమీపన తేజస్సు నుంచి బయటికి వచ్చింది. తిమోతికి రాసినటువంటి ఏంటండి మొదటి పత్రిక ఇక్కడ ఏమన్నాడు? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి తీసిన వాళ్ళు. 1 తిమోతి 3:16. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఎక్కడ ప్రత్యక్షమైన? సశరీరుడుగా అంటే సమీపింపరాని తేజస్సు అవతల నుంచి యువతలకి ప్రత్యక్షమైనటువంటి ఘట్టం గురించి మాట్లాడుతూ ఉంది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు పొందను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ఆయన ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడిన వాడై ఆరోణై తేజోమయుడు ఆయన. ఆ దేవదూతల కనబడ్డ ఘట్టం ఏంటండి? అంతకుముందు ఆ దేవుడు కనబడలేడు ఎవరికి. ఆ సమీపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క తేజస్సు, ఆ దేవుని యొక్క మహిమ, ఆ దేవుని యొక్క మూర్తిమత్వం యేసుక్రీస్తులో పూర్ణముగా ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తును మనము దేవుడుగా ఆరాధిస్తూ ఉన్నాం, దేవుడుగా మనం అంగీకరించినాం. దేవుని బిడ్డలారా, ఈరోజు గత దినాన జరిగినటువంటి చర్చ మీద నాకు చాలామంది ఫోన్లు చేశారు. బ్రదర్, చాలా అద్భుతంగా మీరు మాట్లాడారు, చాలా డీప్ సంగతులు మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఇంకా దాని మీద జరగాలి చర్చ. ఇది ఒక 4-5 ఎపిసోడ్లుగా వస్తుంది అనుకుంటే నేను జ్ఞాపకం చేశాను. ఒక ఎపిసోడ్తో కాదు. దేవుడు త్రిత్వమా లేకపోతే ఏకత్వమా, ఒక్కడా ముగ్గురా, ఆ దేవుడు ఎవరు, ఈ తండ్రి అయిన దేవుడే నిజమైన దేవుడా, యేసుక్రీస్తు నిజమైన దేవుడా, దీని మీద ఇంకా చర్చలు జరగాలి. దేవుడు అనేటటువంటి ఆ సబ్జెక్ట్ మీద తీవ్రమైనటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ ఎపిసోడ్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వాల్సిందే. ఖచ్చితంగా ఇంకా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఆ అంశం మీద కలిగినటువంటి దైవజనులను మనము చర్చలోకి తీసుకొస్తాం, మనం చర్చల్లో జరిగిస్తాం. ఆ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, మిమ్మల్ని చంపు ప్రతివాడు తను దేవుని సేవ చేస్తున్నాను అనుకుంటాడంట. యేసుప్రభుని చంపినటువంటి ఆనాటి జాతి ఏమనుకున్నారంటే మేము దేవుని సేవ చేస్తున్నాం అనుకున్నారు. క్రీస్తు బిడ్డల్ని చంపినటువంటి పౌలు ఏమనుకున్నాడంటే నేను దేవుని సేవ చేస్తున్నాను అనుకున్నాడు. ఏ దేవుడు? ఆ సమీపరం తేజవతలో ఉన్నటువంటి ఆ దేవుడు. ఏంటంటే ఆ దేవుని యొక్క గుణాతిశయములు ఎవరికి తెలియదు కదా. యేసుప్రభు గుణాతిశయం ఏంది? క్షమించడము, ప్రేమించడం. చంపడం కాదండి యేసుప్రభు గుణాతిశయము, క్షమించడం, ప్రేమించడం. ఆయన గుణాతిశయములు మనకు ప్రత్యక్షమైనటువంటి గుణాతిశయములు, మనకు అర్థమైన దేవుని యొక్క గుణాతిశయములు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనకు అర్థమైన దేవుని మనం ఆరాధిస్తున్నాం, మనకు అర్థమైన దేవుని గణపరుస్తున్నాం, మనకు అర్థమైన దేవుని గురించి లోకంలో సువార్త ప్రకటిస్తున్నాం. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యేసు ప్రభు నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ఆయన నామమందే మీకు రక్షణ కలుగుతుంది. ఆ నామమును తప్ప మరి ఏ నామం మీకు రక్షణ లేదని పౌలు, పేతురు, ఆదిమ అపోస్తలులు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. యేసు ప్రభు నామమందు తప్ప ఏంటంటే దేవుని బిడ్డలారా, మన ఆరాధనకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు యేసుక్రీస్తు. ఈరోజు ఆ సబ్జెక్ట్ అర్థం కాక యేసుప్రభు అనేక సందర్భాలలో తండ్రిని వేరుగా చూపిస్తున్నవాడుగా, యేసుప్రభు అనేక సందర్భాల్లో తండ్రి నాకంటే గొప్పవాడని చెప్పినటువంటి సందర్భాలు, యేసుక్రీస్తు అనేక సందర్భాల్లో అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును అని చెప్పిన సందర్భాలు,
యేసుప్రభే దేవుని అనేకసార్లు గణపరిచినాడు కదా. మరి యేసుప్రభే తండ్రిని ఆరాధించమని చెప్తున్నప్పుడు ఈ మూర్ఖులు ఏంది యేసుప్రభుని ఆరాధిస్తారని చాలామంది అంటున్నారు. అంటే ఇది ప్రత్యక్షత లేనటువంటి మనుషులు మాట్లాడేటువంటి మాటలు, అక్షరం దొరికినటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు, సారాంశం పూర్తిగా జీర్ణించుకొని పూర్తిగా అర్థం కానటువంటి ఒక గురువు గుడ్డివాడైతే ఉన్న వాళ్ళందరూ గుడ్డిలు అయిందనంట. వారిని పెంచినటువంటి గురువు గుడ్డివాడు. ఆ త్రిత్వ సిద్ధాంతాన్ని అంగీకరించకుండా, యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గుర్తించకుండా, యేసు ప్రభుల వారి సమీపరణ తేజస్సులో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని అంశాన్ని సంగతి గ్రహించకుండా, యేసు ప్రభు 24 పెద్దల మధ్య ఆసీనుడై ఉన్నాడనేటటువంటి సంగతి గ్రహించకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నటువంటి అనేక మంది ఉన్నారు దేవుని బిడ్డలారా సోషల్ మీడియాలో. కాబట్టి ఈరోజు మనము అర్థమైన దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయుటకును, ఘనపరచుటకును, ఆయన యొక్క నామాన్ని లోకంలో ప్రకటించుటకు మనం పిలువబడి ఉన్నాం. మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు. ఈరోజు మనము దేవుని పేరిట హింసాకాండను ప్రేరేపిస్తున్న వాళ్ళం కాదు, హింసను చేస్తున్న వాళ్ళం కాదు. మనం నమ్మిన దేవుడు హింసను ప్రేరేపించే దేవుడు కాదు. మనం నమ్మిన దేవుని యొక్క గుణాతిశయములు ప్రేమను వ్యాప్తి చేయాలి, క్షమాగుణాన్ని వ్యాప్తి చేయాలి, నశించిపోతున్న వారిని రక్షించాలి, అవసరమైతే వారి కొరకు నా ప్రాణమైన సహా అర్పించాలనేటటువంటి బోధన మాకు నేర్పించాలి తప్పితే వాడిని ప్రాణం తీయమని యేసుప్రభు ఎక్కడ చెప్పలేడు. నేను నా గొర్రెల కొరకు ప్రాణం పెట్టుటకే వచ్చితిని అన్నాడు. కాబట్టి మరొకసారి రాత్రికాల సమయంలో ఇంకా ఎన్నో ఆ చర్చలో నేను అడగకుండా ఉన్నటువంటి ప్రశ్నలు ఇంకా ఇంచుమించు మరి ఒక 17-18 ప్రశ్నలు ఉన్నాయి. 2-3 ప్రశ్నలు డీప్గా స్టడీ చేసేసరికి మరి టైం అయిపోయింది, 2 గంటల కంటే పైన అయిపోయింది. కాబట్టి ఎక్కువ లెంత్ ఉంటే కూడా మరి వీడియో ఎక్కువ మంది చూడరు. అప్పటికే అది ఆల్మోస్ట్ 2 గంటలు చేశాం కాబట్టి 6,000 వరకు రీచ్ అయింది దేవుని కృపను బట్టి. ఇంకొక 17-18 క్వశ్చన్స్ ఉన్నాయి. దాని మీద డీప్గా తార్కికమైనటువంటి ప్రశ్నలు అనుకుంటున్నటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ప్రభుచితం అయితే మనం దాని మీద ఖచ్చితంగా మరలా దేవుడు నాకు ఇచ్చినటువంటి నడిపింపును బట్టి ఆ యొక్క చర్చలో మాట్లాడడానికి వస్తున్నటువంటి మరి దైవజనులు, చర్చలో ఎవరైతే వక్తలు వస్తున్నారో వారి యొక్క టైంను బట్టి ఈరోజు ఓఫర్ మినిస్ట్రీస్ అంటే క్రైస్తవ సమాజంలో ఇదొక ప్రత్యేకమైనటువంటి ఒక మేధావి వర్గం. ఏ సబ్జెక్ట్నైనా ఇంటలెక్చువల్స్ చాలా డీప్గా స్టడీ చేసి ప్రతి అంశం మీద మాట్లాడతారు. కాబట్టి క్రైస్తవులలో మరి ప్రత్యేకంగా మేధావి వర్గం పిలువబడుతున్నటువంటి ఓఫర్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి దైవజనులు ఈ యొక్క సబ్జెక్ట్ను మరి దైవజనుల ద్వారా మరి నరనరాలు జీర్ణించుకొని ఆ పాండిత్యాన్ని సంపాదించుకున్నటువంటి అనుభవం గల దైవజనులు మనం చర్చలోకి పిలుస్తాం. మేము చాలాసార్లు నేను ఇప్పటిదాకా 6 చర్చలు కూడా జరిగించున్నాం. ఐజాక్ రాజ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో అవి ఉన్నాయి. ప్రతి చర్చలు కూడా మేము పిలిచాం, రండి బ్రదర్ ఎవరని ఈ అంశం మీద మాట్లాడడానికి, మనం డిస్కస్ చేద్దాం అని చాలాసార్లు పిలిచాం, కానీ ఎవరు రాలేకపోయారు. కాబట్టి సత్యం అయితే ప్రజల్లోనికి వెళ్ళాలి. ఎవరు వచ్చినా రాకపోయినా మనమైతే చెప్పాలనుకున్నటువంటి సత్యము బోధించాలి. కనుక ఈ అంశం మీద తదుపరి ఇంకా అనేక ఎపిసోడ్లు వస్తాయి. దయచేసి దాని గురించి మీరు ప్రార్థించాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తుంటున్నాను. మరొకసారి మొన్న జరిగినటువంటి చర్చను అందరూ కూడా మరి వీక్షించారు, అందరు షేర్ చేశారు. ఆ విషయంలో మీ అందరికీ కూడా మన 2 వందనాలు తెలియజేస్తున్నాం. మంచి స్పందన, మంచి కామెంట్స్ ద్వారా ప్రోత్సహించినటువంటి అనేక మంది యథార్థవంతులైనటువంటి క్రైస్తవ సమాజం కూడా మన 2 వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా ముందు రాబోతున్నటువంటి చర్చలు కూడా మీరు అందరూ వీక్షించండి, అనేకులకు వాటిని మీరు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును. మనమందరం కూడా ఆ దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయడానికి పిలువబడినటువంటి జనాంగం. మనల్ని చీకట్ల నుంచి వెలుగులోకి పిలిచినటువంటి ఆ దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయడంలో, అంటే యేసుక్రీస్తు యొక్క గుణాతిశయములు ప్రచురం చేయడంలో మనం నిమగ్నమై ఉందాం. ఆ దేవుడు మనకు అట్టి జ్ఞానము, అట్టి జ్ఞాన హృదయం నడిపింపు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. మరొకసారి రాత్రికాల సమయంలో కొద్ది నిమిషములు జరిగినటువంటి చర్చను పురస్కరించుకొని మాట్లాడటకు ఇచ్చినటువంటి కృప కొరకై నీకు స్తోత్రాలు. ఫలింప చేయండి. విత్తబడిన వాక్యం మరలా రేపు వేకువనే మీ సన్నిధిలో మేము కనబడటకు మీ కృపను అనుగ్రహించండి. మీ అభిషేకం చేత నింపండి, బలము చేత నింపండి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ విత్తబడిన వాక్యాన్ని ఫలింపజేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నారు. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాదికి నీవాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగును కాక. క్రైస్తవ